నమస్కారం అండి. నమస్కారం అండి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ సేవా ప్రకల్పాలు నిర్వహించబడుతున్నాయి. వాటిలో భాగంగానే కరుణశ్రీ సేవా సమితి అనేటువంటి పేరుతో ఇక్కడ మన చాంద్రాయణగుట్ట దగ్గర కారుణ్య భారతి అని, చెంపాపేట దగ్గర కారుణ్య సింధు అని 2 ఆశ్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఆశ్రమాలలో అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు, తల్లి కానీ తండ్రి కానీ కోల్పోయిన వాళ్ళను సెమీ ఆర్ఫన్స్ అంటారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వాళ్ళని ఆర్ఫన్స్ అంటాము. తర్వాత తల్లిదండ్రులు ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళను కూడా మేము ఆర్ఫన్స్ అంటాము. అటువంటి విద్యార్థుల్ని మేము చేర్చుకొని ఆ పిల్లలకి అన్ని విధాల టిఫిను, భోజనాలు, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ యూనిఫామ్స్ కానీ, పుస్తకాలు కానీ ప్రతిదీ కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని ఒక మంచి పాఠశాలలో చేర్చి వాటికి సంబంధించిన ఆ విద్యార్థులకు సంబంధించిన ఫీజు కూడా మేమే చెల్లించి ఆ విద్యార్థులని పూర్తిగా చదివించి దేశానికి ఉపయోగపడే ప్రయోజనకరమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడినటువంటి విద్యార్థులను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క సేవా సంస్థ ఏర్పడింది. ఇది 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది రజతోత్సవ సంవత్సరం. మాకు చాలామంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు బీటెక్, ఎంబీఏ ఇట్లా రకరకాల కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. మాకు సమాజం నుండి అనేక మంది దాతలు అనేక విధాలుగా సహకరిస్తున్నారు. ఈరోజు మేము చెంపాపేట దగ్గర 4 అంతస్తుల భవనం నిర్మాణం చేసుకున్నాం. సోలార్ ప్లాంట్ ఉంది, వాటర్ ప్లాంట్ ఉంది. తర్వాత అన్ని సౌకర్యాలు కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ నిర్వహించబడుతూ ఉంది నిర్విఘ్నంగా. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుకొని మంచి సంస్కారవంతులై దీని నుండి వెళ్ళి సమాజ సేవలో పాల్గొంటూ ఉన్నారు. ఈ విధంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ సంస్థ తరఫున ఈరోజు విద్యార్థులకు సెలవు కావడంతో కొన్ని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రదేశాలు చూయించాలనే ఉద్దేశంతో వారిని తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా మీరందరూ కలవడం, దీంతో పాటు ఇక్కడ స్కిల్ సెంటర్స్ కూడా నిర్వహించబడుతున్నాయి. మహిళలకు కుట్టు మిషన్లు, తర్వాత బాలబాలికలు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కంప్యూటర్ శిక్షణ, అట్లాగే జూట్ బ్యాగ్ శిక్షణ, ఇవి కూడా ఉచితంగా అందించబడుతున్నాయి. ఎవరైనా మహిళలు కానీ ఎవరైనా ఉన్నట్టయితే మా దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ స్కిల్ సెంటర్స్లో వాళ్ళకి శిక్షణ పొందినట్టయితే వాళ్ళకు చివరిలో పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా ఉంది. ఆ సర్టిఫికెట్ ఉపయోగించి వారు మున్ముందు ఉద్యోగాలు కూడా పొందడానికి అవకాశం ఉంది. ఇటువంటి సేవా సంస్థకి సమాజం నుండి మరింత సహకారం అందించాలని కోరుకుంటున్నాం. నా ప్రక్కన ఉన్నవారు కృష్ణ గారు, వీరు కారుణ్య భారతికి ఇన్ఛార్జిగా ఉన్నారు. నేను కారుణ్య సింధుకు ఇన్ఛార్జిగా ఉన్నాను. జై శ్రీరామ్. ఈ టెంపుల్ గురించి ఎవరు చెప్పారు, ఎట్లా ఇక్కడికి రావడం జరిగింది? మేము టెంపుల్ గురించి ఇంతకుముందు వినడం జరిగింది చాలా చోట్ల. ఈ చాలా పాత పురాతనమైన దేవాలయము, ఇవి చాలా చూడదగ్గ ప్రదేశాలని వినడం జరిగింది. ఒక 2 రోజుల కిందట కారుణ్య భారతి విద్యార్థులను తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత బాగుంది, చూడదగ్గ ప్రదేశం అని చెప్పడం జరిగింది. ఈరోజు మేము కూడా మా దగ్గర ఉన్న విద్యార్థులు కేవలం అప్పర్ ప్రైమరీ వరకు ఉన్న విద్యార్థులు మాత్రమే తీసుకొని వచ్చినాం. ఇంకా ఉన్నత హై స్కూల్, ఉన్నత కాలేజీ, బీటెక్ స్టూడెంట్స్ ఇట్లా ఉన్నారు. వాళ్ళని కూడా మరొక సందర్భంలో రావాలని అనుకుంటున్నాం.